డే 27 మనం ఇంకా లేలోనే ఉన్నాం. మాకు లేని వదిలిపెట్టుకోవాలనిపించట్లేదు అనుకుంటా. సో, నైట్ లేలోనే పడుకున్నాం. ఇప్పుడే కాఫీ చేసుకొని తాగేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్. మాక్సిమం ఈరోజు స్టార్ట్ అయిపోతాం. ఇంక ఈరోజు ఏమి ఉండేది లేదు. వెనకాల ఆంటీ వచ్చి మమ్మల్ని పొమ్మని చెప్పలేక ఈడ నుంచి పొగబెట్టిపోయిందనమాట. అయినా కూడా మాకు సిగ్గు లేదు. మాకు ప్లేస్ లేదు ఫస్ట్. సో, ఆమ్లెట్ అయిపోయింది. తినేసి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. లేదంటే ఇది ఎంత తెలుసా? ఇది 5 ఎగ్ ఆమ్లెట్. 5 ఎగ్ లాగా ఉందా అసలు? అది 2 పీపుల్కి. సో 5 ఎగ్ ఆమ్లెట్. ఇది ఒక ఎగ్ పగిలిపోయింది ఆల్రెడీ. మేము ఎగ్స్ ఏదో చాలా ప్రీషియస్గా పట్టుకొచ్చుకుంటున్నాం. ఈ కార్లో ఊగిపోయి పగిలిపోతున్నాయి. అదే బయట అయితే ఇప్పుడు చాలా కాస్ట్ అయ్యేది. మనం బడ్జెట్లో వండుకొని తింటున్నాం. తిక్సే మానస్ట్రీకి వచ్చాము. తిక్సే మానస్ట్రీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మేమైతే సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చాం. ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. చాలా మానస్ట్రీస్లో ఉంటాయి. మేము ఎప్పుడు నైట్ స్టే చేసేదానికి ఈ మానస్ట్రీ దగ్గర కాబట్టి మేము ఇక్కడికి వస్తాము. లేలో ఏం చూడాలి మస్ట్ విజిట్ అంటే తిక్సే మానస్ట్రీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లేలో ఎస్ఎన్ఎం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నాము. ఎందుకు అంటే నేను లడాక్కి స్టార్ట్ అయినప్పుడు నా బ్రెస్ట్లో చిన్న లంప్ వచ్చిందనమాట. నేను అనుకున్న పోతుంది అదే అనేసి, ఇంకా పోవట్లేదు. 25 డేస్ అయిపోయింది అది వచ్చి. సో ఎందుకు ఒకసారి చెక్ చేయించుకుందామని ఇక్కడ ఫస్ట్ ఒక ఆర్మీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు లేదు ఇక్కడ చూడము అని చెప్పారు. ఎస్ఎన్ఎంకి వెళ్ళండి అని చెప్పారు. సో మళ్ళీ ఎస్ఎన్ఎంకి వెళ్తే అక్కడే ఈవినింగ్ 4 వరకే ఉంటారు అనమాట. మనం వెళ్ళిన ప్రతిసారి అది లేట్ అయిపోతుంది అని నిన్న ఏమో వచ్చేటప్పుడు ఆన్ ద వేలో సొమొరీరులో చూపించుకున్నా. వాళ్ళు అదే చెప్పారు, ఎస్ఎన్ఎంకి వెళ్ళండి అక్కడ మీకు అల్ట్రాసౌండ్ కానీ మామోగ్రామ్ కానీ తీస్తారు అని చెప్పారు. నువ్వు నిన్న ఈవినింగ్ వచ్చే లోపల కరెక్ట్ 5 మినిట్స్ ముందర వచ్చా 4కి డాక్టర్ దగ్గరికి. సో డాక్టర్ నిన్న చెక్ చేసి అల్ట్రాసౌండ్ చేయించుకోమన్నాడు. సో అదే రీజన్ మేము ఈరోజు లైక్ నిన్న ఈవినింగ్ లేలో ఆగిపోవడానికి అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి అనేసి. ఎందుకంటే మా ట్రిప్ 10 డేస్ పడుతుంది. సో ఈ 10 డేస్లో ఎందుకు భయపడుకుంటూ ఉండాలి? చిన్నదైనా కూడా ఎవరైనా కూడా ఈ వీడియో చూసేవాళ్ళు ఫీమేల్ ఎవరైనా మేల్కి కూడా కొంతమందికి లంప్స్ వస్తుంటాయి నెక్ దగ్గర, చేతుల దగ్గర. ఇట్లా మీకు ఏదైనా చిన్న లంప్ కనిపిస్తే అది ఈవెన్ ఫాల్స్ అయినా కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడంలో తప్పేం లేదు. ఫీమేల్స్ కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు ఇట్లా లంప్స్ వచ్చినప్పుడు. సో నేను అడిగినప్పుడు నిన్న ఏం చెప్పాడంటే డాక్టర్ చెక్ చేసి ఫైబ్రో ఎడినోమా సంథింగ్ ఇట్లాంటిది, ప్రొనౌన్సియేషన్ నాకు తెలీదు, అది అయ్యి ఉండొచ్చు, మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోండి అన్నారు. వాళ్ళు వెంటనే మనం వెళ్తూనే లైక్ ప్రైవేట్ హాస్పిటల్ లాగా అల్ట్రాసౌండ్ చెయ్యరు. మనకు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్లో మనం అల్ట్రాసౌండ్ చేయించుకోవాలంట. సో అది నిన్న చెప్పారు. కానీ ఒకసారి మార్నింగ్ వచ్చి చెప్పండి, టూరిస్ట్ అనేసి చెప్పండి, మీరు తొందరగా చేసే ఛాన్స్ ఉంది, రేపే ఒకసారి అడగండి అన్నారు. సో ఈరోజు వెళ్ళి మనకు అల్ట్రాసౌండ్ చేస్తారా లేదా అని మేము అడిగి, చేస్తాము అంటే చేయించుకొని డాక్టర్తో చెకప్ చేయించుకొని స్టార్ట్ అవుతాం. లేదంటే ఇంకా మూసుకొని వైజాగ్ వచ్చే వరకు ఆగి, వైజాగ్ వచ్చే వరకు టాబ్లెట్స్ రాసిచ్చాడు. సో ఏమంటారు, టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పారు. తగ్గితే మంచిది, తగ్గకపోతే వైజాగ్ వచ్చి ఏదన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలి, తప్పదు. సో ఇలాంటివి జరుగుతుంటాయి ట్రిప్స్లో. మనము అన్నీ అన్నీ మంచిగానే ఉండేవి పంచుకోకూడదు కదా. సో ఇలాంటి కొన్ని బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటాయి. ఇది మేము ఈరోజు కాదు, 5 డేస్ ముందర నుంచి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం, కనిపించిన హాస్పిటల్లో అడుగుతూ ఉన్నాం అనమాట. సో ఓన్లీ ఆ ఎస్ఎన్ఎం ఒక్కటే పెద్ద హాస్పిటల్ ఇక్కడ, గవర్నమెంట్ హాస్పిటల్. సో అదొక్క దాంట్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో తిరిగి తిరిగి మేము ఎస్ఎన్ఎంకే రావాల్సింది వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో జరిగేవి ఇలాంటివి ఉంటాయి ట్రావెల్ చేస్తున్నప్పుడు, మనం అన్ని చెప్పాం కాబట్టి. కానీ ఈ రోజు లేలో ఉండడానికి మేము నిన్న వెళ్ళిపోవాల్సింది, ఎందుకున్నాము రీజన్ అంటే ఇదే, ఇంకేం లేదు. మేము హాస్పిటల్కి వెళ్తాం, 10కి వస్తాడు డాక్టర్. సో హాస్పిటల్లో చూపించుకొని ఓకే అంటే ఓకే, లేదంటే చలో జాన్స్కర్ వెళ్ళాలనుకుంటున్నాం. జాన్స్కర్ రోడ్ క్లోజ్, జాన్స్కర్ రోడ్ బాగోదు. ఇంకేం చెప్పారబ్బా, ఓన్లీ మండే అండ్ వెనస్డేనే జాన్స్కర్ ఓపెన్ ఉంటుంది, ఇట్లా చాలా 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 చెప్పారు. మేము ఇక్కడ క్యాబ్ వాళ్ళని అడిగితే ఏముండదు, మీరు వెళ్ళండి, ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకు వేరే వాళ్ళ వీడియోస్ చూసి మీరు మైండ్ ఖరాబ్ చేసుకుంటారు అని అంటున్నారు అనమాట. సింధు ఘాటు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కానీ అక్కడికి వెళ్ళలేదు. సో ఎంట్రన్స్ ఉంది ఇక్కడ నుంచి స్పెషల్గా సింధు ఘాట్కి అని. లోపలికి వెళ్తే లోపల ఏం లేదు, రోడ్డు ఒక ఒక దూరం వరకు రోడ్డు వేశారు. ఆడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆడికి రోడ్డు ఎండ్, ఘాట్ దగ్గరకు అసలు ఏం లేదు.
మీరు ఎవరన్నా వచ్చినప్పటికి కన్‌స్ట్రక్షన్ ఏమైనా కంప్లీట్ అయితదేమో చూడండి. హాస్పిటల్‌కొచ్చాము. కరెక్ట్ 10 అంటే 10కి ఓపెన్ చేశారనమాట వాళ్ళు. ఎళ్లి అడిగేసొచ్చాడనమాట. లైక్ పాసిబుల్ అయితదా తొందరగా చేయడానికంటే, మాకిచ్చిన టోకెన్ నంబర్ 151. అంటే అది ఎన్ని రోజుల తర్వాత రావాలి? వాళ్ళకి ఇప్పుడు నడుస్తున్నది 18వ టోకెన్. సో, ఇంక 2 నెలలు పట్టొచ్చేమో లేదు నెల పట్టొచ్చేమో మనకు తెలీదు. సో, ఫైనల్‌గా మేము ఇప్పుడు లే నుంచి మా లడాక్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ కష్టమే చేపించుకోవడం పనులు. ఓపికుండాలి. చాలా ఓపికుండాలి. వీఆర్ లీవింగ్ లడాక్ అన్నీ అన్నమాట. ఈ రోజుతో ఈ ట్రిప్ కంప్లీట్. అప్పుడే అయిపోయిందా? ఇన్ని రోజుల ట్రిప్ 10-15 రోజులు అయిపోయింటది మేము లేలోకొచ్చి. 4థ్‌కో, 3ర్డ్‌కో వచ్చాం అనుకుంటా కదా! 2ండ్‌కి వచ్చాం. ఈరోజు 16వ తారీఖు. 2 వీక్స్ కంప్లీట్‌గా ఇక్కడే ఉన్నాం లేలోనే మేము. అంటే లైక్ లడాక్‌లో. వాళ్ళు టాబ్లెట్స్ రాసిచ్చారు. 2 రకాలేవో ఏసుకోండి. మల్టీవైటమిన్స్ ఇంకోటేదో చెప్పాడు. ఇవి వేసుకోవాలి 10 డేస్ అనేసి. అయితే అవి హాస్పిటల్‌లో లేవు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్‌లో లేని టాబ్లెట్‌లు నువ్వు ఎట్లా రాసిస్తావు? అంటే బయట కొనుక్కోవాలి. ప్రైవేట్ హాస్పిటల్‌లోనే కొనుక్కోవాలి. నువ్వు అల్ట్రాసౌండ్ రాసిచ్చావు. అల్ట్రాసౌండ్‌కి 7 నెల రోజులు పడతది. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళా పోయి నువ్వు బయటనే చేపించుకోవాలి అల్ట్రాసౌండ్. అంటే మీరు ఎట్లయినా ప్రైవేట్ హాస్పిటల్‌లో బతకాలన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్‌లు నడవాలి. ప్రైవేట్ హాస్పిటల్‌లు జరగాలి. అన్ని ప్రైవేట్ హాస్పిటల్లకే. ఇప్పుడు అల్ట్రాసౌండ్ నువ్వు చేపించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్‌లో చేపించుకుంటే 800-2000 మధ్యలో ఉంటది. డిపెండ్స్ ఆన్ ద అల్ట్రాసౌండ్. ఏదైనా సీరియస్ ఉంది అంటే ఆయనకు బయట ఒక క్లినిక్ ఉంటది. అక్కడికి రండి అని చెప్తాడనమాట. ఇచ్చిన టాబ్లెట్లు ఈడ దొరకవు. మీరు రాసిచ్చిన అల్ట్రాసౌండ్ ఈడ జరగదు. ఇంకెందుకు గవర్నమెంట్ హాస్పిటల్? తెలీదెందుకో. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ బతుకుతున్నాయంటే ఇందుకే. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇంత డిలే. ఒక చిన్న చెకప్ కూడా ఇంత డిలే అంటే ఇంక పెద్ద పెద్ద ఆపరేషన్లకి బయట ఎందుకు అన్నన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు జనాలు అంటే టైం లేక. గవర్నమెంట్ సర్వీసెస్ యూజ్ చేసుకోరంటే ఎందుకే గవర్నమెంట్ సర్వీసెస్ యూజ్ చేసుకోరు? మీరు చిన్న దానికి కూడా మీరు నెలలు పడుతుంది. ఒక అల్ట్రాసౌండ్కి నెల పడుతుంది అంటే ఎట్లా చేయించుకుంటారు? ఇంకా ఇంక అస్సలు డబ్బులు పెట్టలేము, ఇంకా మా వల్ల కాదు డబ్బులు పెట్టనీక, మాకు కుదరదు, మాకు ఆ 1000 రూపాయలు సంపాదించనీకి కూడా మాకు కష్టము అని అనేటోడు ఇంక అప్పుడు వెయిట్ చేస్తాడు. ఆడు నెలైనా 2 నెలలైనా వెయిట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకుంటాడు. అన్ని రోజులు వాడికి ఎంత నొప్పులున్నా ఏమున్నా కూడా వాడు ఆగాల్సిందే. ఇంకా అప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి కదా, అంటే ముందు వచ్చి రాపించుకోవాలేమో వాళ్ళు. నెక్స్ట్ మంత్ ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ ఉంటుందో అది ముందు వచ్చి చేయించుకోవాలి వాళ్ళు. అమ్మో చాలా కష్టం. ఇందుకే డబ్బులు సంపాదించాలి అని జనాలు ఎందుకు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారంటే ఇట్లా ఇంత గవర్నమెంట్లో పని చేయించుకోవడం ఇంత కష్టం కాబట్టే జనాలు లైక్ డబ్బులు పెట్టేసి బయట వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళిపోతున్నారు. పోతే పోయిందిరా నాయన, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఎవరు తిరుగుతాడు అనేసి. మేము నిన్న మోమోస్కి వచ్చాం. మాకు ఇక్కడ ఒక దగ్గర మోమోస్ చాలా నచ్చాయి, చికెన్ మోమోస్. అది నిన్న లేదు. నిన్న తినేస్తాము వెళ్ళిపోతాం కదా అని. నిన్న లేదు. వాడు నిన్న మాకు ఎప్పుడు అట్లే జరుగుతుంది. మేము ఒకసారి తింటాం, మాకు బాగా నచ్చుతుంది. సెకండ్ టైం వెళ్తాడు, షాప్ పెట్టాడో షాప్ ఎత్తేసింటాడో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో అందుకు ఒకసారి చూసేసి వెళ్దాం ఉంటాడేమో అని అంటే వెళ్తున్నాము. ఉంటే మోమోస్ తింటాం. పొద్దున్నే ఏం లేదు, 10 అయింది. కొంచెం ఫ్రస్ట్రేట్గా మాట్లాడుతున్నా కదా నేను, అర్థమైంది నాకు. అందుకే కొంచెంసేపు మాట్లాడకుండా ఉంటా. వచ్చే ముందర భయపడ్డాము. లైక్ పెట్రోల్ లేదు, పెట్రోల్ క్రైసిస్ ఉంది, అది ఇది అని చెప్పారనమాట. ఒక్క దగ్గర కూడా పెట్రోల్ క్రైసిస్ మాకు ఎక్కడా కనిపించలేదు. త్రూ అవుట్ లేకి పోయి మళ్ళీ ఫుల్ సర్క్యూట్ తిరిగి మేము లేక్ వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హాల్ ఆఫ్ ఫేమ్. కనిపిస్తుందో లేదో. అండ్ బైకర్స్ అయితే మేబీ మీ ట్యాంక్ చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యారీ చేయాలి, కానీ అది కార్లో అయితే అవసరమే లేదు. మీరు ఇన్నర్ సర్క్యూట్లో ఉన్నప్పుడు కూడా న్యూమాకి వెళ్ళి పట్టించేసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. రిటర్న్ కూడా న్యూమాలో పట్టించుకొని వచ్చేయడం బెస్ట్. ఇంకెక్కడ మీకు అవసరం పడదు ఎక్స్ట్రా క్యారీ చేయాల్సిన. మాకైతే త్రూ అవుట్లో మేము ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్యారీ చేయలేదు.
అండ్ E20 ఇక్కడ ప్రాబ్లము. ఇంకా అదొకటి. రోడ్స్ వరస్ట్ రోడ్డు అసలు పోదు రాదు జరగదు అన్నట్టు అదొక ఫేక్ న్యూస్. ఆ ఫేక్ ఇప్పుడు మేము చాలా మంది లోకల్స్ కూడా అదే, మీరు ఎందుకు అవన్నీ ఫాలో అవుతున్నారు, 95% ఆఫ్ ది పీపుల్ కూడా అదే చెప్తారు, లేలో కూడా రోడ్స్ బాగోవు అనేసి అని. కానీ లేదు, చాలా బాగున్నాయి. జస్ట్ మీరు రూట్ మార్చుకోవాలి మీ కార్ని బట్టి, మీ వెహికల్ని బట్టి. ఇప్పుడు నూబ్రా వ్యాలీ నుంచి ఉమ్లింగ్ లా కదా, ప్యాంగాంగ్ సారీ, నూబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ కి రూట్ అస్సలు బాగాలేదు. సో మేము ఏం చేసాం, లేక్ వచ్చి వెళ్ళామన్నమాట. సో అలా మీరు రూట్ మార్చుకోవాలి తప్ప మీరు అటే వెళ్తా నేను అదే మట్టి రోడ్లో వెళ్తా అంటే మేమేం చేయలేము దానికి. మీకు రోడ్స్ మేము స్విఫ్ట్ లోనే మొత్తం ఇన్నర్ లైన్ సర్క్యూట్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. క్లియరెన్స్ ఎక్కువ ఉండేటోళ్ళకైతే అసలు ప్రాబ్లమే లేదు, మీరు పెద్ద భయపడాల్సిన అవసరమే లేదు అసలు. అండ్ చాలా మంది వ్యూస్ కోసం ఫేక్ న్యూస్ చెప్తున్నారు అని అయితే మాకు అనిపించింది చాలా వరకు. జస్ట్ వ్యూస్ కోసం ఇక్కడ అంతా ఆగిపోయింది, పెట్రోల్ దొరుకుతలేదు, లేకపోతే రోడ్స్ వరస్ట్ ఉన్నాయి అంటే, నువ్వు వరస్ట్ ఉన్న రోడ్లోకి పోకురా బాబు అని చెప్పినాక నువ్వు ఆడికి పోయి రోడ్డు బాగాలేదని వీడియో చేయడం ఎంతవరకు రైట్ అన్నది నాకు అర్థం కావట్లేదు. మాకు డిఫికల్ట్ అనిపించిన రూట్ ఏంటంటే డిస్కిట్ నుంచి తుర్తుక్ తాంగ్ విలేజ్, ఆ రూటే మాకు చాలా అంటే చాలా లైక్ ఇబ్బందిగా అనిపించిన రూట్ అన్నిట్లో కంటే. అండ్ హై పాస్ అంటే ఇంకా అక్కడ ఆక్సిజన్ ప్రాబ్లము అది ఉంటుంది, ఆటోమేటిక్గా మనకు కొంచెం నాషియా తలదిరినట్టు ఉంటుంది. అది రోడ్ పరంగా అయితే మాకు అనిపించింది డిఫికల్ట్ రోడ్ అది. అండ్ శ్రీనగర్ నుంచి లైక్ జోజిల్లా పాస్ దగ్గర రూట్ బాగాలేదు అనిపించింది. జోజిల్లా పాస్ క్రాస్ చేసినప్పటి నుంచి మళ్ళీ రూట్ బాగుంది ఇక్కడి వరకు విత్ బ్యూటిఫుల్ వ్యూస్ అన్నమాట. మేమైతే ఈరోజు పత్తర్ సాహెబ్కి వెళ్ళి అక్కడే పడుకుందాం అనుకుంటున్నాం. మాకు వదిలిపోవాలనిపించట్లేదు లే లడాఖ్ని. మళ్ళీ ఆ ఒక రియాలిటీ లైక్ ఆ ఒక రియాలిటీలోకి రావాలని లేదు. దిస్ ఈజ్ లైక్ అ డ్రీమ్ లొకేషన్ అనమాట. డ్రీమ్ డెస్టినేషన్లో నుంచి సడన్గా రియాలిటీలోకి అయితే మాకు రావాలని అనిపించట్లేదు. అండ్ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయా, గ్లాసెస్ ఆర్ మ్యాండేటరీ మీరు ట్రిప్కి వస్తున్నారు లే లడాఖ్కి అంటే. ఎందుకంటే ఎంత సన్లైట్ ఉంటుంది అంటే అంత సన్లైట్ హెడేక్ వచ్చేస్తుంది, కళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అనమాట. సో గ్లాసెస్ అయితే మ్యాండేటరీ. సన్ గ్లాసెస్ తెచ్చుకోండి, మంచిది. లోకల్స్ కూడా ప్రతి ఒక్కరు మీకు గ్లాసెస్ పెట్టుకునే కనిపిస్తారు. సో గ్లాసెస్ మ్యాండేటరీ. బైక్లో రండి, కార్లో రండి, ప్లేన్లో రండి, నడుచుకుంటూ రండి, ఎట్లన్నా రండి, గ్లాసెస్ ఆర్ మ్యాండేటరీ. UV 400 అంటే తీసుకోండి, మంచిది. వెనకాల ఫ్రూట్ షాప్లో బనానాస్ అడిగాము, డజన్ 150 రూపాయలు. వచ్చేస్తుంటే సాయి నీకు అంతకంటే ఎక్కడ తక్కువకు దొరకవు అన్నాడంట. చిన్ని ఫ్లైట్. ఇప్పుడే గురుద్వారా నుంచి స్టార్ట్ అయ్యాం మేము లమయూర్కి వెళ్తున్నాము. లమయూర్ నుంచి జాన్స్కార్కి ఒక రూట్ ఉంది. మాకైతే ఇంత దూరం వచ్చాం, జాన్స్కార్కి వెళ్దాం అనేసి ఉంది. లమయూర్కి వెళ్ళి డిసైడ్ అవుతాం. జాన్స్కార్ మాత్రం వెళ్ళే వరకు మేము ఏం చెప్పలేము, వెళ్తామా లేదా అన్నది స్టిల్ ఇట్స్ అ సస్పెన్స్ ఫర్ అస్. సో మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ కార్లో పడుకోవాలి అంటే పత్తర్ సాహెబ్ దగ్గర మీరు కార్లో పడుకోవచ్చు. క్యాంపింగ్ టెంట్ అయితే మాత్రం చాలా ఏరియాస్లో కొంచెం కష్టమే. పత్తర్ సాహెబ్ పక్కనే కూడా ఒక హోమ్ స్టే ఉంది మీకు కావాలి అంటే. ప్రెసెంట్ మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఉన్నాము. మేము చెక్ చేయాలనుకుంటున్నాము. చూడ్డానికి పైకి ఉంది, ఓన్లీ స్టీరింగ్ మాత్రమే పట్టుకున్నాడు, వెనకాలకి వెళ్తుంది. ఏం లేదు, మ్యాగ్నెట్ లేదు, బొక్క లేదు. అది ఎటుందో అటే కిందికి డౌన్ వెళ్తుంది అంతే. పెద్ద మాకైతే ఏం డిఫరెన్స్ అనిపించలేదు. కిందికి ఉన్న సైడ్ అది కిందికి వెళ్తుంది, మాకేం పైకి ఉన్న సైడ్ అది వెళ్తున్నట్టు ఏం అనిపించలేదు. ఇప్పుడు ఇది అప్పుకుంది, అది డౌన్ ఎట్లుందో అట్లే పోతుంది. మ్యాగ్నెటిక్ హిల్లో మాకేమీ డిఫరెన్స్ లేదు. మ్యాగ్నెటిక్ హిల్లో మాకేమీ డిఫరెన్స్ కనిపించలేదు. ఎటు పెట్టినా అది లో సైడ్కే వెళ్తుంది అంతే. ఇది ఒక టూరిస్ట్ థింగ్ అంతే, ఏం లేదు స్పెషల్ ఇక్కడ. మ్యాగ్నెటిక్ హిల్ అయితే మాకు ఎటు సైడ్ డౌన్ ఉందో అటు సైడే వెళ్తున్నట్టు అనిపించింది. సో మీకు ఎవరికి అనిపించిందో అట్లా కామెంట్ చేయండి.
ఆప్రికాట్. అమ్మో! ఇవి ఆప్రికాట్‌లేనా? నాకిప్పుడు డౌట్ వచ్చింది. అయ్యో! ఊరల్లా ఆప్రికాట్‌లే ఉన్నాయి దారిలో. వాళ్ళు అమ్ముతుంటే మేము చెట్టుకు పండినవి చూద్దాం ఒకసారి అని. ఎందుకంటే ఎప్పుడు తినలేదు పండు. సో చూద్దాం ఇది ఎట్లుంటదో టేస్ట్. పండాలి కానీ ఇంకా. లమయూర్ మీద నుంచి వెళ్తున్నాం కదా! లమయూర్ దగ్గర ఒక మూన్ ల్యాండ్ అనేసి ఒక ప్లేస్ ఉంటది. మీరొస్తే పక్కా ఆగండి. చాలా మందికి తెలీదు. ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అది ఫేమస్ అయింది. మేము ఆగాం. లిటరల్లీ మనం ఇంకో ప్లానెట్‌లో ఉన్నట్టు ఉంటది ఆ మూన్ ల్యాండ్. అండ్ మీరు సైడ్‌లో చూసారు కదా! రోడ్స్ దారుణంగున్నాయి. ఈ లెఫ్ట్‌లో వెళ్తున్న నదైతే ఫుల్ బురద బురద ఉంది. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్‌గా లైక్ జాన్స్కార్ ఎళ్ళే రూట్‌లోకి ఎంటర్ అయ్యాము. నిన్నటి వరకు చూసిన సీనిక్ స్పాట్స్ కానీ, రూట్స్ కానీ అదంతా డిఫరెంట్‌గుంది. ఇక్కడ చాలా డిఫరెంట్‌గుంది. మొత్తం సింగిల్ లైనే ఉంది. అండ్ పక్కన ఎళ్తున్న వాటర్ మొత్తం మా ట్రిప్‌లో ఇప్పుడు చూసాము. ప్యూర్‌గా అంటే స్కై బ్లూయిష్ కలర్‌లో ప్రెజెంట్ ఇప్పుడు చూసాం మేము రూట్. చాలా అంటే చాలా బావుంది. మీరు చూడొచ్చు నిన్న, మొన్న అప్పుడు చూసిన రూట్ కంటే, ఆ సీనిక్ వే కంటే ఇది చాలా డిఫరెంట్‌గుంది. అండ్ ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయితున్నాయి అది ఇది అని చూస్తారు కదా. అయితున్నాయి యాక్సిడెంట్స్. ఎందుకు అంటే అవతలోడు వచ్చేటోడు ఆపోజిట్లో అస్సలు అంటే అస్సలు బ్లైండ్ స్పాట్స్లో కూడా వాళ్ళు హారన్ వేయట్లేదు. ర్యాండమ్గా వచ్చేస్తున్నారు అనమాట. మనం హారన్ వేసినా కూడా రిటర్న్ లారీ నేను కూడా వస్తున్నారా నైనా అని హారన్ వేయట్లేదు. మనమే చూసుకోవాలి. సో హారన్ వేయరు. అండ్ కొంతమంది ఈ 4x4లలో వచ్చేటోళ్ళు చాలా ర్యాష్ డ్రైవింగ్, చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. జాన్స్కార్ మస్ట్ అంటే మస్ట్ విజిట్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే వ్యూస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. లడాక్ వస్తే జాన్స్కార్ షుడ్ బి ఇన్ యువర్ లిస్ట్ అనమాట. సో మేమైతే అసలు వచ్చే వరకు మేము ఇంకా ఫిక్స్ కాలేదు రోడ్స్ బాగాలేవు అనేసి. పక్కా అంటే పక్కా విజిట్ చేయండి జాన్స్కార్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంది. రోడ్ అయితే చాలా బాగుంది. లైక్ వ్యూస్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వ్యూస్. మేము తప్ప ఎవ్వరు లేరు ప్రపంచంలో అన్నట్టుంది రోడ్డు మీద. మేము ఎంటర్ అయిన తర్వాత మాకు ఒకే ఒక్క కార్‌లో ఒక్క పర్సన్ కనిపిచ్చాడు. అంతే. దాని తర్వాత ఇప్పటి వరకు ఆ రోడ్‌లో నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా మా ఎనకాల రాలేదు. మా ముందర నుంచి పాస్ అవ్వలేదు. ఎంత లైక్ బ్యూటిఫుల్‌గా ఉందో అంత డేంజరస్‌గా ఉంది రూట్ అయితే. లిటరల్లీ భయపడుతున్నాం. ఎందుకంటే ఎవరు కనిపించట్లేదు. ఎంతసేపు అయితదో ఎళ్ళే లోపల అనేసి లిటరల్లీ భయమైతుంది మాకు. ఆ కొండ కనిపిస్తుంది కదా! అక్కడుంది మంచు. అసలు ఇంకెక్కడ మంచు లేదు. అక్కడి నుంచి పారే నీళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి. చాలా దగ్గర రోడ్లు సగం సగం ఏశారు. ఇక్కడ గూడా రోడ్ కన్‌స్ట్రక్షన్ ఆపేశారు. మేమొక్కరం ఉన్నామని రిక్వెస్ట్ చేసుకొని లేట్ అయితుందంటే వాళ్ళు మాకు సైడ్ ఇచ్చారు. మధ్యలో ఇదొక పాస్ కనిపించింది. ఆ పాస్ పేర్లు గూడా కనిపించకుండా దాని మీద స్టిక్కర్‌లు పెట్టేస్తున్నారు. ఏందో జనాలు వాళ్ళ ఆలోచనలేందో అర్థం గాదు. ఇంత పైనున్నాం, సిగ్నల్ లేదు ఫోన్‌లో. అది ఎంత ఆల్టిట్యూడో గూడా చూడనీయకుండా బోర్డ్ మొత్తం కవర్ చేసి పెట్టేశారు.
గంట పైనుంచో 2 గంటల పైనుంచో ఈ కొండ కనిపిస్తుంది. ఏ దిక్కులో పోయినా ఆ కొండ కనిపిస్తుంది గానీ, మేము ఆ కొండ దగ్గరికెళ్ళట్లేదు. దాని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కొండకి రోడ్డేశాడు. ఆ కొండ చుట్టూ తిప్పుతున్నాడు. మళ్ళీ ఇంకో సైడ్‌కి ఇట్లా బ్రిడ్జేస్తాడు. బ్రిడ్జ్‌కి మళ్ళా అవతలకి తిప్పి మళ్ళా ఆ రోడ్ ఎక్కిపిస్తాడు. ఎక్కుతున్నాం, దిగుతున్నాం. రోడ్ అయిపోతనే లేదు. ఎవ్వరు లిటరల్లీ ఈ రూట్ జనాలు చూజ్ చేసుకోవట్లేదా ఏంది మాకు తెలీదు. రావట్లేదా ఇది లాంగ్ అనుకుంటా. అందుకు రావట్లేదు. ఎవ్వరు కనిపించలేదు. మనుషులే కనిపిస్తలేరు. మేము తప్ప ఎవ్వరు లేరిక్కడ. లిటరల్లీ అది ఫస్ట్ టైమ్ ఇట్లాంటిది ఒక ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. ఫైనల్‌గా ఆ కొండకి దగ్గరగా వస్తున్నాం అంతే. మీకు ఆ కింద రోడ్డు కనిపిస్తుందా? ఆ రోడ్డు మొత్తం, ఆ కొండ మొత్తం ఎక్కొచ్చాం ఇప్పుడు. మళ్ళీ ఇంకో కొండ ఎక్కిపిస్తున్నాడు. ఎక్కుతున్నాం, దిగుతున్నాం. అసలు మాకు బుర్ర పని చేస్తలేదు. సిగ్నల్ లేదు. ఆల్టిట్యూడ్ చూడడానికి లేదు. లిటిల్‌గా కొంచెంగా టెన్షన్ అయితుంది. అయిపోతలేదు. ఈ అన్న కనిపించినాడు ఇప్పటికి 4 గంటల నుంచి ఒక్క అన్న కనిపించినాడు. కనిపించినాడు కూడా అడుగుదాం ముందర ఏమన్నా ఊరుందా అంటే వాడు కూడా ఆపకుండా వెళ్ళిపోయినాడు. చూడండి ఎంత ఉందో కిందికి. చూడండి తల తిరుగుతుంది, తలనొస్తుంది. తిరిగిన కాడే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఒక లూప్లో తిరుగుతున్నట్టు. అయిపోతలే ఇప్పటికి ఇది 2వ పాసు. ఏం పాసో పేరు కూడా తెలీదు. 1600 ఫీట్లో ఉన్నాం ప్రజెంట్. దిగుతా ఉన్నాం కిందికి. చెప్పు. ఈడికి వచ్చి ఎవడన్ని స్టిక్కర్లు అంటించినాడు నాకు అర్థం కాదు. అదే కదా లోపికకు మెచ్చుకోవాలి వచ్చేటోళ్ళకి. తిప్పేస్తుంది కడుపులో. నా హానెస్ట్ సజెషన్ అసలు ఈ రూట్లో రావద్దండి. మీకు కుదిరితే కార్గిల్ నుంచి ఇంకో రూట్ ఉంది, అక్కడ వెళ్ళండి. లమయూర్ రూట్ అస్సలు బాగాలేదు. ఈవినింగ్ కరెక్ట్గా 6 అవుతుంది. ఎంత అంటే స్టార్టింగ్లో వ్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా వ్యూస్ అయితే ఇంకా బాగానే ఉన్నాయి. వ్యూస్ ప్రాబ్లం లేదు కానీ కరెక్ట్గా 1 మేము లెఫ్ట్ తీసుకున్నాము జాన్స్కార్కి రావడానికి. అప్పటి నుంచి ఒక 30% రోడ్ 20% రోడ్డు బాగుంది. దాని తర్వాత రోడ్డు వరస్ట్ అయిపోతనే లేదు. ప్రతి కొండలో దూర్చాడు. 100 కిలోమీటర్స్ లిటరల్లీ 6 అవుతుందంటే 5 గంటల నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. పోతూనే ఉన్నాము. ఏ ఊరు లేదు, సిగ్నల్ లేదు, రోడ్డు బాగాలేదు. అబ్బా తలకాయ నొస్తుంది నాకైతే అసలు. ఇప్పుడు ఈడికి వస్తే ఇంత దూరం వచ్చిన తర్వాత ఈడి నుంచి రోడ్డు క్లోజ్, ఇంకో రోడ్లో పోండి అంటున్నాడు. మాకైతే విసుగు వచ్చేసింది. మ్యాక్సిమం మేమైతే జాన్స్కార్ వెళ్ళట్లేదు. ఎట్లా అంటే ఇట్లా దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది మాకు. ఎంత ఇట్లా 2 పాసులు ఎక్కే లోపలనే ప్రాణం పోయింది మాకు. అసలు ఆల్టిట్యూడ్ తగ్గట్లేదు. అదే లెవెల్ 1600 1500 అదే లెవెల్లో ఉంది అప్పటి నుంచి. సారీ 16,000 15,000 తగ్గట్లేదు ఆల్టిట్యూడ్. తల పగిలిపోతుంది. ఇంక ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పటికిప్పుడు మళ్ళీ అదంతా రోడ్డు మేము వెళ్ళలేం కాబట్టి చిన్న ఊరు కనిపించింది ముందర. ఇంకా ఆ ఊర్లో ఆగి నైట్కి పొద్దున్నే లేచి ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలా. తల పగిలిపోతుంది మాకు. సో అది చాలా వరస్ట్గా ఉంది. రోడ్లో అయితే చూపిస్తా. ఇట్లనే ఉంది రోడ్డు. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది అసలు. ఇంకా ఈ రోడ్డే ఇట్లుంది అంటే ఇంకా ఆ రోడ్డు ఎట్లుందో ఏమో మనకు తెలియదు. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆడ రోడ్డు బ్లాక్ ఉంది అనేసి.